అధిక జనాభా అండతో ఆర్థికంగా బలమైన శక్తిగా అవతరించిన చైనా ఇప్పుడు జనాభా తగ్గుదల సమస్యతో సతమతమవుతోంది. వరుసగా మూడో ఏడాది జనాభా తగ్గడం డ్రాగన్ను కలవరపెడుతోంది. దీర్ఘకాలంలో శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థికంగానూ సంకట స్థితి ఏర్పడుతుందని చైనా ఆందోళన చెందుతోంది. దేశంలో జననాల రేటును పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి సంతృప్తికర ఫలితాలను ఇవ్వకపోవడం డ్రాగన్కు తలనొప్పిగా మారింది. జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు జనాభా తగ్గుదల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వరుసగా మూడో ఏడాది కూడా చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది. జననాల రేటు తగ్గుముఖం పట్టడం పట్ల డ్రాగన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2023తో పోలిస్తే 2024లో 13,90,000 జనాభా తగ్గి మొత్తం 140 కోట్లకు చేరినట్లు చైనా జాతీయ గణాంక నివేదిక సంస్థ వెల్లడించింది. గత ఏడాది 90 లక్షల మందికి పైగా పిల్లలు జన్మించినా అది జనాభా పెరుగుదలపై ప్రభావం చూపలేకపోయిందని తెలిపింది. కోవిడ్ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య పెరగడం కూడా జనాభా తగ్గుదలకు కారణమని చైనా వెల్లడించింది. చైనాలో వృద్ధుల జనాభా పెరుగుతోందని, పనిచేయగలిగిన యువ జనాభా తగ్గినట్లు ప్రభుత్వం గుర్తించింది. చైనా జనాభాలో 1/5 వంతు లేదా 22% మంది 60 ఏళ్లకు పైబడిన వారే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2035 నాటికి వీరి సంఖ్య 30% దాటిపోతుందని అంచనాలు ఉన్నాయి. ఇది తమ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చైనా భావిస్తోంది. ఎప్పటికీ విదేశీ వలసలను చైనా ప్రభుత్వం అంతగా ప్రోత్సహించదని, దేశ జనాభా తగ్గుదలకు ఇది ఓ కారణమని పరిశీలకులు చెబుతున్నారు. దీని కారణంగా భవిష్యత్తులో చైనా పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జనాభా తగ్గిపోతున్న జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తూర్పు ఐరోపా దేశాల జాబితాలో 3 ఏళ్ల క్రితమే చైనా చేరిందని, ఇది చైనాకు ప్రతికూల అంశమని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. చైనాలో జీవన వ్యయం పెరగడం వల్ల అక్కడి యువత త్వరగా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. సరైన ఆదాయాలు లేకపోవడంతో పెళ్లైన వారు ఎక్కువ మంది పిల్లల్ని కనే సాహసం చేయడం లేదు. చైనాలోని ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగినా అదే సమయంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గి వెరసి జనాభా తగ్గుదల మొదలైంది. చైనాలో ప్రతి 104.34 మంది పురుషులకు 100 మంది మహిళలే ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కల్లో వాస్తవికత లేదని, మహిళా పురుష జనాభాలో వ్యత్యాసం ఇంకా ఎక్కువే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో జనాభా పెరుగుదలపై నియంత్రణ విధానాలను అనుసరించడం కూడా ఇప్పుడు తగ్గుదలకు మరో కారణమని చెబుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు 2016లో ఒకే సంతానం విధానాన్ని రద్దు చేసిన చైనా ప్రభుత్వం అదనంగా జనాభా పెరుగుదల కోసం అనేక ప్రయత్నాలు ప్రారంభించింది. ఎక్కువ మంది పిల్లలను కలిగిన కుటుంబాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, గృహాలు, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు వంటి సదుపాయాలు కల్పించినా సత్ఫలితాలు రాలేదు.